మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి మీ ఆవిడ చేసిన వంట తిని టీవీలో సీరియల్ చూస్తూ ఆరాంసే నిద్రపో. సార్ కష్టపడ్డావు కదయ్యా, రెస్ట్ తీసుకోమంటున్నాను. వద్దు సార్, వాళ్ళ కోసం వెతుకుతాను. వెతకడం వేస్ట్. కంట్రోల్ రూమ్కి వెళ్ళు. ఆ ఏరియాలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయో ఆ ఫుటేజ్లు అన్నీ చూడు. ఆ 2 కార్లు ఎక్కడికి వెళ్ళాయో తెలుస్తుంది. ఓకే సార్. బట్ ఇక్కడ సీసీ కెమెరాలు పెద్దగా లేనట్టున్నాయి. ప్రకాష్, నువ్వేం ఫీల్ అవ్వకు. రేపు పొద్దునే ఆ ఏరియాలో సీసీ కెమెరాస్ అన్ని ఫిట్ చేయిస్తాను, ఓకేనా? ఇడియట్, ఫోన్ బెటా. జయంకులు ఎక్కడున్నా పోలీసులు వెతికి తీసుకొస్తారు కదమ్మా. తప్పకుండా తీసుకొస్తారు చారుకేశా. జైసార్ని క్షేమంగా తీసుకొస్తారు. మీనాక్షి, ఏమైందండి? జైసార్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు మీనాక్షి, ముందు కాసిన మంచినీళ్ళు ఇవ్వు. చారు, జానకి గారు ఇంటికి వచ్చారా? ఇందాక వచ్చారండి. పోలీసుల గురించి చెప్పగానే పాపం బాధపడ్డారు. ఇది బాధపడాల్సిన విషయం కాదు మీనాక్షి, భయపడాల్సిన విషయం. ఏమైంది నాన్నారు? ఎందుకు కంగారుగా ఉన్నారు? అంటే అసలే నువ్వు గదిలోకి వెళ్ళి చదువుకో చారుకేశా. సరే నాన్నారు. ఏమైందండి? ప్రొద్దుట జానకి గారు దివ్యని తీసుకుని జైసార్ ఇంటికి వెళ్లారని అభి మనకి చెప్పాడు కదా. అవును, వారితో వెళ్లడం ఇష్టం లేక అభి ఇంట్లోనే ఉంటానన్నాడు. దివ్య జానకి గారు ఆ ఇంట్లో వాళ్ళని కలవలేదట. బామ్మగారిని కల్పన గారిని జానకి గారు కలవకుండా చంద్రిక గారు తీసుకొచ్చేశారట. ఎందుకు? దాని గురించే పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా పోలీసులకు దొరకకుండా చంద్రిక గారు జానకి గారిని మన ఇంటికి తీసుకొచ్చేశారట.
దాంతో పోలీసులు చంద్రిక గారితో పాటు జానకి గారిని కూడా అనుమానిస్తున్నారు. అయ్యో, వదిన గారు ఏం చేశారానండి? ఇంటికి వచ్చాక జానకి గారిని నువ్వు కలిశాను అన్నావు కదా, అప్పుడు ఆవిడ ఎలా ఉన్నారు? చాలా కంగారుగా ఉన్నారండి. బాగా భయపడ్డట్టున్నారు. అయినా పోలీసులంటే ఎవరికైనా భయమే కదండి. తప్పు చేసినా చేయకపోయినా దండిస్తారనే భయం ఉంటుంది కదా. ఈ పోలీసులు అలాంటి వారు కాదులే మీనాక్షి. ఎందుకైనా మంచిది, ఒకసారి జానకి గారితో మాట్లాడదాం. అవునండి, వదిన గారికి ధైర్యం చెప్పినట్టు ఉంటుంది. పదండి వెళ్దాం. పద. వదిన గారు, జానకొదినా, వదిన గారు. వదిన గారు, మీతో మాట్లాడాలని ఆయన నేను వచ్చాం. తలుపు తీయండి. ప్రకాష్ హియర్ సార్. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్ సార్. పెట్టి కూడా రాలేదు సార్. నైట్ 12కి స్వరూప గారు, 4కి నిత్య గారు వచ్చారు సార్. ఒకడెవడో ఇటే వస్తున్నాడు సార్. వాడిని పట్టుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్. రై, ఎవడ్రా నువ్వు? పాలోడిని స్వామి, పాలు పోయడానికి వచ్చాను. సార్, సార్ మీరా? ఓకే సార్. ఇంట్లోకి వెళ్ళి మా ఏసీపీ గారు మారు వేషంలో వచ్చారు అని మొత్తం చెప్పేయండి. మీరు మీ ఓరక్షణ. సారీ సార్. మీరందరూ మఫ్తీలో ఉన్నప్పుడు నేను కూడా మఫ్తీలోనే కదా వస్తాను. ఆ మాత్రం గెస్ట్ చేయలేరా? సారీ సార్. సరే, నేను లోపలికి వెళ్తాను. అందరూ జాగ్రత్త. లోపలికి వెళ్తున్నారు, మీరు కూడా జాగ్రత్త సార్. హే ప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్. నేను లోపలికి వెళ్ళి పని చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో టుయ్యా అని ఫోన్ చేయి. బతుకున్నానో చచ్చిపోయానో నేను నీకు అప్డేట్ ఇస్తాను. సార్ ముందు పని చూడు. ఓకే సార్. ఇంకా ఇంటి నుంచున్నారు, పదండి. అలాగే సార్. అమ్మగారా, అమ్మగారా, అమ్మగారా. దండాలమ్మా, పాలు తెచ్చాను, ఉండు.
అమ్మగారు మీరొచ్చారు పని మనిషి. ఆహాహా, రాత్రంతా మా నిద్రని చెడగొట్టి నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా బొమ్మాలి? వదల బొమ్మాలి, వదల. హలో, అంతా ఓకేనా సార్? ఏం ప్రాబ్లం లేదుగా? అదే గూడ కంటుకున్న పుల్లిలాగా ఊగలాడుతున్నాను. నువ్వు కూడా వచ్చాయి ఊగలించుకుని ఇద్దరు ఊగలాడదాం. సిచ్యువేషన్ ఏంటి సార్? ప్రకాష్, హయ్యర్ ఆఫీసర్ నేనా నువ్వా? నువ్వు నాకు చెప్తావా లేదా నేను నీకు చెప్పాలా? పెట్టు ఈ ఫోను. సారీ సార్. ఇడియట్ ఇడియట్. బేబీ, బేబీ, గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదు, బ్యాడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. థ్యాంక్స్. నైట్ ఎక్కడికి వెళ్ళావు? మూడు బాగోలేక మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. మరి ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? మళ్ళీ నువ్వు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తావని. పర్లేదు, మనం చేయాల్సిన ఇంటరాగేషన్ని తల్లి చేస్తుంది. గుడ్. కార్లో అంత స్పీడ్గా ఎందుకు వెళ్ళావు? అన్ని టర్నింగ్స్ ఎందుకు తీసుకున్నావు? అంటే నైట్ నన్ను ఫాలో అయ్యావన్నమాట. మా ప్రకాష్ కూడా ఫాలో అయ్యాడు, కానీ మిస్ అయ్యాడంతే. అసలు నీ డౌట్ ఏంటి మామ్? జైని నేనే ఏదో చేశాననా? ఎక్కడైనా దాచిపెట్టాననా? అదే మా డౌట్ కూడా. నేను జైని కిడ్నాప్ చేశానే అనుకో, జై నన్ను మ్యారేజ్ చేసుకుంటాడా? అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు మామ్? కరెక్టే కదా, కానీ నిత్యని పెళ్లి చేసుకునే ఉద్దేశము జైకి లేకపోతే తనేమైనా చేయొచ్చు కదా. చూడు బేబీ, ఇలా ఏదో ఒకటి చెప్పి నువ్వు నన్ను కన్విన్స్ చేయొచ్చు. పోలీసుల్ని చేయలేవు. మర్యాదగా నిజం చెప్పు. జై ఎక్కడున్నాడు? జైని ఏం చేసావు? ఎక్కడ దాచావు? ఐ డోంట్ నో మామ్. నేను కూడా జైనే వెతుకుతున్నాను. ఆ పోలీసులాగే నువ్వు కూడా డౌట్ పడి నన్ను ప్రశ్నలతో వేధించకు.
నాకు ఏమీ తెలీదు. అమ్మేమో జెన్యున్, కూతురేమో కన్నింగ్. ఏం చేస్తుందో తెలియకుండా ఏదో చేస్తుంది. అదేంటో కనిపెట్టాలి. చంద్రిక ఏదో తప్పు చేస్తోంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఏదో రహస్యం దాస్తోంది. తన గదిలో వెతికితే ఏదైనా ఆధారం దొరుకుతుందేమో. ఫోన్ చూస్తే ఏవైనా ఆధారాలు దొరుకుతాయా? పాస్వర్డ్ ఏం పెట్టుకుందో ఏమో. పాస్వర్డ్ ఓపెన్ అవ్వట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో, చంద్రికి వస్తుందేమో. అయ్యో, చంద్రికి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ఏం చేయాలి? ఇక్కడ దాక్కున్నా. హలో, ఏంటి నువ్వు చెప్పేది? లేదు, అలా చేయకు, వద్దు. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. అప్పటి వరకు నువ్వు తొందరపడకు. నేను వెంటనే బయలుదేరుతాను. తనెవరితో మాట్లాడింది? ఎక్కడికి వెళ్తోంది? తనతో వెళ్తే ఏమైనా తెలియచ్చు. చంద్రిక, ఇలారా. ఈ ముసలిదొకటి నా ప్రాణానికి. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? పనుంది. ఏం పని? అబ్బా, ఏదో ఒక పని. వెంటనే వెళ్ళాలి. నాతో చెప్పకూడని పనా? చెప్తే మాత్రం నువ్వేం చేస్తావు? మాకు తెలియకుండా నువ్వేదో చేస్తున్నావని నా అనుమానం. నీకు ఆ పోలీసోళ్లలో అనుమానం వచ్చిందా? జైన మేనలుడు, వాడు కనిపించకపోతే బయటికెళ్ళి ఎత్తకుండా ఇంట్లో కూర్చుని కృష్ణారామ అంటూ నీలా ఉండాలా?
జైని వెతకడానికి వెళ్తున్నాను. లేనిపోని అనుమానాలతో నన్ను వేధించి నా టైం వేస్ట్ చేయకు. ఆ పుస్తకం చదువుకో. వాట్? ఏంటి మీరు చెప్పేది? అరిషూర్? సరే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. అర్జెంటు, పద వెళదాం.